భూభారతి చట్టం అనేది బిల్లు పాస్ అయిపోయింది. గవర్నర్ గారి దగ్గర ఉంది. నెల 2 నెలల్లో అమల్లోకి రావచ్చు. సో, కొత్త ఆర్ఓఆర్ చట్టం మనకొచ్చినట్లే ధరణి అనేది ఇంక మర్చిపోవడమే. ధరణి ప్లేస్‌లో భూభారతి రాబోతుంది కాబట్టి. బట్ భూభారతి చట్టంలో ఏముంది? సాదాబైన వాళ్ళ గురించి ఏముంది? అసైన్‌మెంట్ ల్యాండ్ గురించి ఏముంది? అలాగే మనకి మన పొలం ఎవరి పేరు మీద ఎక్కినా, లేకపోతే మన పొలం తప్పుగా ఎక్కినా, కొనుక్కున్నాము, కొన్న తర్వాత అది మ్యూటేషన్ కాలేదు. మ్యూటేషన్ కాకుండా దాంట్లో మళ్ళీ పాత ఓనర్ పేరే పడింది. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. వీటన్నిటికి సొల్యూషన్ అందులో ఉందని చెప్పేసి రెవెన్యూ మినిస్టర్ గారు గానీ, ధరణి కమిటీ సభ్యులు గానీ పదే పదే చెప్తున్నారు. అసలు భూభారతి చట్టంలో ఏముంది అన్న ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా మీకు తెలియాలి అంటే కంపల్సరీగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నన్ను ఫాలో అవ్వాలి. భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన ఫస్ట్ డే నుంచి ఆ చట్టం గురించి పూర్తి విశ్లేషణ, ప్రతి ప్రాబ్లం గురించి పిన్ టు పిన్ చెప్పే బాధ్యత నాది. సో, ఎవరికైతే భూములు ఉన్నాయో, ఎవరికైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాళ్ళు ఈ భూభారతి నా ఛానల్‌ని కంపల్సరీ ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకున్న ప్రాబ్లమ్‌ని ఈజీగా సాల్వ్ చేసుకునే పరిష్కారం నేను చెప్తాను.